హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, నా ప్రియ దైవం, మా కనికరంగల దేవా, సర్వశక్తిమంతుడా, నీ వాక్కునే కదా నా తండ్రి మేము ఆధారం చేసుకుంది. నీ వాక్కును పంపించే విశ్వమంతటిని కూడా నువ్వు సృజించిన దేవుడు అయినా, నీ వాక్కును పంపించి నీ ప్రజల్ని వారి మధ్యలో ఉన్న తెగులుని తీసివేసిన దేవుడు అయినావు, నాశనమును తొలగించిన దేవుడు అయినావు, స్వస్థతనిచ్చిన దేవుడు అయినావు నాయన. ఈరోజు నా తండ్రి ప్రభా, నీ మాట సజీవంగా ఉందయ్యా. ఆకాశము గతించిపోతుందేమో కానీ నీ మాటలు మాత్రం పొలుసున్న తప్పిపోకుండా అవి నెరవేర్చబడతాయి. గతించిపోయినటువంటిది, జీవంతో కూడినటువంటిది నీ జీవవాక్యమే కదా నాయన. అయా నా తండ్రి ప్రభా, ముగింపే లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది నీ వాక్యే కదా ప్రభా. ఆ వాక్కును మేము పలికి ఆ వాక్కు మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తుండగా అయా, నమ్మిన వారి జీవితాల్లో స్వస్థతలు, మహిమగల కార్యాలు, అద్భుతాలు జరిగించే గొప్ప దైవమా. ఈ రోజున ఎవరు పక్షవాయువుతో బాధపడుతున్నా, క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్నా, బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నా, కిడ్నీ లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నా, అయా బ్లడ్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పటికీ కూడా, అయా తలలో చుండ్రుతో బాధపడుతున్నా, చిన్న పెద్ద రోగాలతో, చిన్న పెద్ద వ్యాధులతో, చిన్న పెద్ద బలహీనతలో బాధపడుతున్నా, స్త్రీలు అనేక వ్యాధులతో, పురుషులు అనేక వ్యాధులతో, గర్భిణీ స్త్రీలు వారిని అతని వారి దేహంలోను పిండంలో ఉన్న సమస్యలతోనూ, గర్భఫలమే లేనటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేయించినాము నాయన. నా ప్రియ ప్రభు, నాతని మెదడు వాపుతోను, మెదడులో ఉన్నటువంటి సమస్యలతో ఎవరు బాధపడుతున్నా, ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న కొన్ని వ్యాధులు వారు తెలియకుండానే స్కాన్ కూడా అందకుండా వారి దేహాల్లో హానికరమైన ఏవైనా చోటు చేసుకుంటున్నా, ఏ మార్పులు ఏం వస్తున్నాయో వీరి కళ్ళతో వారు చూడలేరు నాయన. కళ్ళతో బాహ్య ప్రపంచాన్ని చూడగలరు కానీ వారి దేహం లోపల ఏం జరుగుతుందో స్పష్టంగా చూడలేరు కదా ప్రభు. నీ ప్రజలు ప్రార్థన చేస్తున్నారయ్యా. వారి దేహము లోపలను బయటను చూచువాడు నీవు నాయన. నీవే నీ కనికరంతో నీ ప్రజలను స్వస్థపరచడు. మీరు కూడా ప్రార్థన. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా, మీ నామానికి మహిమ కలుగును గాక, స్తుతులు స్తోత్రములు కలుగును గాక. శక్తివంతమైన స్వస్థత కార్యములు మా మధ్యలో జరిగించువాడా మీకు స్తోత్రం. ఎలాంటి వ్యాధినైనా సరే నా తండ్రి, చీలమండలంలో బలహీనతలు ఉన్న, పక్షవాయువుతో బలహీనతో బాధపడుతున్నా, కుంటి గుడ్డి చెవిడితనంతో బాధపడుతున్నా, ఆయా గుండె జబ్బులతో బలహీనతో బాధపడుతున్న వారు, కిడ్నీ లివర్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు, ఆయా కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతున్నారు, యూరినల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నటువంటి వారు, ఆయా చర్మ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు, గర్భిణీ స్త్రీలో ఉన్న వ్యాధులు, పిండములో ఉన్న సమస్యలు, గర్భఫలమే లేనటువంటి వారు, వృద్ధాప్యంలో పెద్ద వయసు వచ్చే కొలది వచ్చిన వ్యాధులు, మానసిక రుగ్మతలు, ఓసిడి సమస్యలు, డిప్రెషన్, యాంగ్జైటీ, ఆయా విధమైనటువంటి సమస్యలతో చిన్నారులు బాధపడుతున్నా, పెద్దలు బాధపడుతున్నా తండ్రి, ఇవి వారిని బాధపరిచేయే కదా నాయన. ఆ తెగుళ్ళన్నీ కూడా వారిని దుఃఖపరుస్తున్నవే కదా నాయన, వారిని హింసిస్తున్నాయి కదా ప్రభా. ఎంతో కాలం నుండి వారి దేహాల్లో, వారి మానసిక స్థితిగతుల్లో మార్పుల వలన ఎంతగానో నీ బిడ్డలు హింసింపబడుతున్నారు నాయన. విడుదలిచ్చు మా నాయకుడా, విడుదల నాయకుడా రండి ప్రభా. ప్రతి బిడ్డని దర్శించండి ఆయన. మా మధ్యలో ఉన్నవారిని దర్శించండి, సంఘాల్లో ఉన్నవారిని దర్శించండి. ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలు, ఆయా గ్రామాల నుంచి నా తండ్రి సమూహాలుగా పాల్గొంటున్నవారు, గృహాల్లోండి పాల్గొంటున్నవారు, ఈ రోజున ఈ స్వస్థత ప్రార్థన ఎవరికైతే అవసరమైందో అందరూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా నా తండ్రి, నా దేవా, నీ కృప, నీ కనికరం చొప్పున నీ ప్రజలను తాకమని అడుగుతున్నాను ఆయన. నీ బలమైన కార్యము, నీ స్వస్థత కార్యం జరిగించమని అడుగుతున్నాను ప్రభా. అయా నా తండ్రి, అన్ని నామల కన్నా యేసు నామంలో మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి దేహాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధి, రోగ, బలహీనత ఏదైనా నజరైన యేసు నామములో ఆ దేహాన్ని విడిచిపోమని గద్దిస్తున్నాము. యేసు నామములో స్వస్థత కలుగును గాక. అపవాదైన సాతాన, ప్రభు అయిన దేవుడు మాకు ఇచ్చిన అధికారం చొప్పున ఆయన మాకు ఇచ్చినటువంటి అధికారంలో ప్రార్థన చేస్తుండగా చీకటి ఆత్మలారా, ఇంతవరకు టార్చర్ చేసినటువంటి దురాత్మలారా, అపవాది క్రియలారా, ప్రభు నామంలో మీకు ఆనపెట్టుచున్నాము. దెయ్యములు, దురాత్మలు, చీకటాత్మలు, తంత్ర చీకటి శక్తుల వలన వచ్చినటువంటి అనుమానం వలన, భయం వలన వచ్చిన వారిని ఆవరించిన ప్రతి చీకటి, ప్రతి రోగము, ప్రతి తెగులు వారి దేహాలను విడిచి బయట రమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. యేసు శక్తి గల నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. మీ దేహములు చిన్న బిడ్డల దేహముల వలె సంపూర్ణమైన నూతన ఆరోగ్యంతో, నూతన స్వస్థతతో, నూతన బలముతో నింపబడును గాక.